ఎంత మంచిగా అనిపిస్తుందో. సో ఇవాళ వన్ ఆఫ్ ద సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు నరేంద్ర గారు ఇక్కడ ఉన్నారు. సో ఆయన వేదిక మీద వచ్చి ఈ సినిమా గురించి మీ బ్లెస్సింగ్స్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు నరేంద్ర గారు లాగానే తెలుసు, ఆయన మాకు ఫర్ ఎవర్ హీరో, మీకు తెలీదు. ఎస్, యా. ఫ్రంట్కి వెళ్ళాల్సిన సినిమా ఇది, బ్యాక్కి వెళ్ళే సినిమా కాదు. ఫస్ట్ మాట. రెండోది, ఇట్స్ ఎ గ్రేట్ వెల్కమ్ టు ది ఆల్ ఆడిటోరియం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రియల్గా యూ విల్ ఆల్ రిమెంబర్ దిస్ ఈవినింగ్ యాజ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ 21st. ఆ రోజు మనం వెళ్ళి మంచి ఫంక్షన్కి అటెండ్ అయ్యాం అనే ఒక ఫీలింగ్ మీ అందరిలోనే మిగులుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆ బ్లెండ్ తెలియకుండా వస్తుంది. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం, మన కళ్ళ ముందు ఎన్నో సినిమాలు తయారవుతుంటాయి, ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఎక్కడో ఒక రేర్ బ్లెండ్. ఎలాగంటే సముద్రకని గారు ఆయన జర్నీ, ఇట్ ఈస్ సచ్ ఎ ఫ్యాబులస్ జర్నీ. ఎక్కడ బాలచంద్ర గారితో ప్రయాణం ప్రారంభించి పరవశం అని తెలుగులో, పాతాళ పరవశం తమిళ్, తెలుగులో పరవశం అని రిలీజ్ అయింది. బాలచంద్ర గారు 100th పిక్చర్, ఇఫ్ ఐ ఎమ్ రైట్, 99 ఆర్ సంథింగ్. ఆ సినిమాకి ఆయన వర్క్ స్టార్ట్ చేయడం మొదలెట్టి హీ యాక్టెడ్ విత్ సెవరల్ బిగ్ డైరెక్టర్స్. హీ హిమ్సెల్ఫ్ ఎ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పవర్ స్టార్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అయినా మామూలుడు కాదు. ఐ టెల్ యూ. అంటే జనాలకు ఎంతమందికి వస్తుంది పవన్ కళ్యాణ్ని డైరెక్ట్ చేసే అవకాశం, పవన్ కళ్యాణ్ గారిని, అలాంటి పవర్ స్టార్ని. అందుకని ఆయన మొత్తం ఆంధ్ర, తెలంగాణ లేదా తెలుగు ప్రేక్షకులు ప్రపంచం యావత్తు ఎక్కడున్నా కూడా వాళ్ళ గుండెల్లో చాలా గట్టి నాటేసుకున్న డైరెక్టరు, నటుడు ఆయన. అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేసిన సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్, దానిలో మెయిన్ క్యారెక్టర్ ఆయన. అంటే ఆయనకు ఉన్న అచీవ్మెంట్స్, అకంప్లిష్మెంట్స్ కెరీర్ పరంగా చెప్తున్నా. ఆయన పడవలు కొనుక్కున్నా, కార్లు కొనుక్కున్నా, ఏరోప్లేన్లు కొనుక్కున్నా మనకు సంబంధం లేదు. బట్ అకార్డింగ్ టు హిస్ కెరీర్, హిజ్ అకంప్లిష్మెంట్స్ ఆర్ సచ్. అలాంటి గొప్ప కెరీర్ ఉన్న ఒక యాక్టర్, డైరెక్టర్ ఈ కథ ఒప్పుకుని చేయడానికి ముందుకొచ్చారు. 35 రోజుల పాటు పనిచేశారు. అంటే ఎంత గొప్ప కథ. మన ధనరాజు తీసుకెళ్ళి ఆయన్ని ఒప్పించి మళ్ళీ తనే డైరెక్టరు, నువ్వే డైరెక్ట్ చేయాలని అనిపించుకునే ఒక స్టేజ్ని అచీవ్ చేయడం ఉందే, అదే ఈ రామన్ రాఘవన్ సినిమాలో గ్రేటెస్ట్ పాయింట్. సినిమాలు, కథలు మనకి ఎన్నో సినిమాలు వస్తున్నాయి కదా. బట్ టు ఎలర్ట్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను ఒక మాట చెప్తున్నా, రెగ్యులర్ మాస్ కమర్షియల్ అనే మాట అరిగిపోయింది, అరువైపోయింది. ఎవ్వడు అసలు ఓటీటీ కంటెంట్లో కూడా వాళ్ళు చాలా స్ట్రైట్గా, కేటగారికల్గా చెప్తున్నారు, మేము రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలు, మాస్ మసాలా సినిమాలు మేము కొనము. ఎందుకంటే పేపర్ వ్యూ కూడా రావు వాటికి, ఓటీటీ మీద కూడా. అలాంటి ఒక సెనేరియో క్రియేట్ అయిన టైంలో ఈ కాంబినేషను, మన ధనరాజ్ తక్కువడా? అసలు ఏంటో జర్నీ. మొన్ననే ఇంటర్వ్యూ చేసే ధనరాజ్ని ఇంటర్వ్యూ చేస్తే నేను చెప్పా, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం ఎంబీఏలు చదవక్కర్లేదు, ఎక్కడో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లోని, యూనివర్సిటీల్లోని జాయిన్ అయ్యి నేర్చుకోక్కర్లేదు. ధనరాజ్ లాంటి జీవితం చూస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక చెమ్మక్క చంద్ర లైఫ్ చూస్తే అది ఏంటో తెలుస్తుంది. ఇగో ఇక్కడ మా పృథ్వీరాజ్, ఇక్కడే నా అనుంగు మిత్రుడు, లాంగ్ టైం ఫ్రెండ్, తన లైఫ్ చూస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది. అలాంటి ఒక కోవకు చెందిన ధనరాజు ఇప్పటి వరకు కామెడీ పంచులు, జబర్దస్త్తో అందరినీ నవ్వించి అలిగిపెట్టేసి టైర్ చేసేసాడు అందరినీ, పబ్లిక్ని అంతటినీ ధనరాజు. అలాంటి ధనరాజు ఇప్పుడు ఫ్లిప్ సైడ్, అంటే కంప్లీట్గా యూటర్న్ తీసుకుని క్యారెక్టర్ చేసాడే ధనరాజు. తన గట్స్కి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ఈ రోజున. ఎందుకంటే నార్మల్గా ఏదో మాస్ కమర్షియల్ సినిమా లాగించేసాము, 4 జోకులు, 4 బూత్ జోకులు, ఏవో 4 ఫైట్లు, చేజులతో సినిమా లాగేద్దాం అనుకున్న కాకుండా ఇలాంటి ఒక ఇమోషనల్ కంటెంట్తో మనం ముందుకొచ్చి, తండ్రి కొడుకుల కథ మనకు తెలుసు, నాన్నకు ప్రేమతో అవన్నీ చూసాం. బట్ ఈ క్లైమాక్స్ అండి, రాసుకోండి, ఆ రోజు మీరు అందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఈ క్లైమాక్స్ అసలు నరాలు తెగిపోతాయి అన్నమాట. అలాంటి క్లైమాక్స్, షాక్.
క్లైమాక్స్, అలాంటి అద్భుతమైన క్లైమాక్స్తో, అలాంటి అద్భుతమైన ఒక క్యారెక్టర్ గ్రాఫ్స్తో ఈ సినిమాని చేసినందుకు, అలాంటి కథని ఎంచుకున్నందుకు ధనరాజ్ని నేను ఎంత అభినందిస్తున్నానో. మీడియా అంతా వెనకాతలు ఉంది ఆయనకి. అలాగే ఆయన ట్రంప్ కార్డ్ ఎన్నో సినిమాలకి, సముద్రకాన్ గారు ఈజ్ అ ట్రంప్ కార్డ్. ఆయన ఉంటే దానికి ఒక బ్రాండ్ వాల్యూ వస్తుంది అనమాట సినిమాకి. ఈరోజు రేపు జనాలు థియేటర్కి పరిగెట్టడానికి కావలసిన కంటెంటు, దానికి కావలసిన ఆర్టిస్టిక్ సెటప్ లైక్ సముద్రకాన్ గారు, ధనరాజు, మా పృథ్వీరాజు, సునీలు సినిమాలో లేని వాళ్ళు లేరు. ఇలాంటి సినిమాని ఎంచుకుని ఇలాంటి కథను చేయడానికి ముందుకొచ్చిన మా యంగెస్ట్ ప్రొడ్యూసర్ పృథ్వీ అండ్ ఆయన ఆరిపాక ప్రభాకర్ గారు, మీ ఇద్దరిని నేను చాలా అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఏంటయ్యా ఇలాంటి కథ పట్టుకొచ్చావు అని చెప్పి, ఒకడు 9 ఏళ్ళు తిరిగిన డైరెక్టర్ నాకు తెలుసు, ఒక 7 ఏళ్ళు పట్టుకు తిరిగిన డైరెక్టర్ నాకు తెలుసు. ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రాణాలు పోతాయి, ఊపిరి ఆగిపోతుంది, కడుపు ఆకలితో దహించుకుపోతుంటుంది, కథలు ఓకే అవో. అసలు ఇలాంటి కథలు అసలు ఓకే అవ్వవు. ఎందుకంటే ఏదో ఒక ఆ కమర్షియల్ టచ్ కోరుకుంటారు, ఎందుకంటే థియేటర్లో జనం వచ్చి పడిపోతారని ఒక నమ్మకం. బట్ ఆ రోజులన్నీ పోయాయి. ఇప్పుడు రాబోయే రోజులన్నీ రామం రాఘవం సినిమా లాంటి రోజులే ఇప్పుడు మిగిలిన్నవి. అయిపోయింది, ఒక ట్రెండ్ అయిపోయింది, ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్కి ఆజ్యం పోసి నాంది పలికే సినిమాగా రేపు రామం రాఘవం సినిమా మాత్రం 100% బ్రహ్మాండమైన సక్సెస్ సాధించి, సినిమా అంటే ఇలా ఉండాలిరా అని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునే విధంగా ఈ సినిమా గట్టి పెర్ఫార్మెన్స్ ఇస్తుందని నేను ముందుగానే ఫోర్కాస్ట్ చేస్తున్నా. ఒక పాయింట్. రెండో పాయింట్, వీళ్ళు ఈ టీం అంతా చేసిన పని ఏంటంటే, రేపు ఎవడో ఒక అనామకుడు, ఒక అనాథ, ఎవడు దిక్కు దివాణం లేని ఆడెవడో దారేపోయే దానయ్య సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక డైరెక్టర్ అవుదాం అనుకుని ఒక కథ తెచ్చుకుంటే, ప్రొడ్యూసర్లు ఏం చెప్తున్నాడో కూర్చుని వినే ఒక గౌరవాన్ని రేపటి జనరేషన్కి అందించినందుకు, ఇలాంటి సినిమా ద్వారా వాళ్ళ లైఫ్లకు ఒక డైరెక్షన్ ఇచ్చినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ క్షణం అభినందిస్తూ, రేపు రాబోయే రోజున సక్సెస్ మీట్లో ఇంకా గర్వంగా మాట్లాడతానని మీకు మాటిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా లేదు ఫస్ట్ స్పీచ్ అసలు.